రాజమహేంద్రవరంలో అక్రమ నిర్మాణాలు విస్తృతంగా జరుగుతున్నాయని మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆరోపించారు. దేవి చౌక్ సమీపంలోని గౌతమి బిల్డింగ్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించబడిందని, దాన్ని కూల్చివేయాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. ఈ ఆదేశాలను వెంటనే అమలు చేయాలని కోరుతూ కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ లో సిటీ ప్లానర్ కు వినతి పత్రం అందజేశారు. అక్రమ నిర్మాణాల నేపథ్యంలో భారీగా ముడుపులు వసూలవుతున్నాయని, వాటిని అరికట్టాల్సిన అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారని విమర్శించారు. ఎన్నికల ముందు తనపై వచ్చిన ఆరోపణలను నిరూపించాలని ఈవీఎం ఎమ్మెల్యేకు సవాల్ విసిరారు. లేకపోతే ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లక్షల పాంప్లెట్లు రైల్వే స్టేషన్ లోను, బస్ స్టాండ్ లోను, ఆర్ట్స్ కాలేజీలోను, కాలేజీలు మొత్తం అన్ని కూడా జల్లాడు. రాజమండ్రిలో అతిపెద్ద కుంభకోణం గౌతమి సూపర్ బజార్ కుంభకోణం. ప్రజల్లారా తెలుసుకోండి. ఈ ఎంపీ 5 కోట్లు తినేశాడు, లంచం తీసుకున్నాడని చెప్పి పాంప్లెట్లు జల్లారు. అడుగుతా ఉన్నా, ఏది 5 కోట్లు? ఎవడిచ్చాడు 5 కోట్లు? నిజంగా ప్రజలు చాలా మంది అనుకుని ఉండొచ్చు, ఏదైతే స్థలం ఇచ్చేస్తే 5 కోట్ల రూపాయలు నిజంగా ఇచ్చారేమో అని. నేను అడుగుతా ఉన్నా, ఇదే ఈవీఎం ఎమ్మెల్యే, నేను ఉన్నప్పుడు స్థలం ఇచ్చారని చెప్పావు, 5 కోట్లు ఇచ్చారని చెప్పావు. ఎవడిచ్చాడు? ఎప్పుడిచ్చాడు? నా దగ్గరికి తీసుకురా. 5 కోట్ల రూపాయలు ఇచ్చారని చెప్తున్నావు కదా, తీసుకురా. నన్ను ఎదురుగుండా నన్ను నడి రోడ్డు పైన నుంచోబెట్టు. నీకు సవాల్ ఇసురుతా ఉన్నా. నడి రోడ్డు పైన ఇదే మున్సిపల్ ఆఫీస్ దగ్గర, లేకపోతే ఇదే గౌతమి సూపర్ బజార్ దగ్గర నేను వచ్చి నుంచుంటా. ఎవడిచ్చాడు 5 కోట్లు? అతను తీసుకురా. లేకపోతే నువ్వు బేషరతుగా అందరి ముందు క్షమాపణ చెప్పు. నువ్వు నా పైన ఆరోపణ చేసి అన్యాయంగా గెలిచావు. 5 కోట్లు రాజమండ్రి ప్రజలారా తెలుసుకోండి. అతిపెద్ద భారీ కుంభకోణం, 5 కోట్ల కుంభకోణం అని చెప్పి మొత్తం ఊరు వాడ ప్రచారం చేసావు. తీసుకురా. నేను అక్కడ గౌతమి సూపర్ బజార్ బయట నుంచుంటా. ఎవరు ఇచ్చారో తీసుకుని వచ్చి నా ఎదురుగుండా నుంచోబెట్టు. నేను డైరెక్ట్ గా బేషరతుగా రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్తాను. నాకు గనక ఎవరైనా రూపాయిని ఇచ్చుంటే. లేకపోతే నువ్వు చెప్పాలి. నువ్వు ప్రూవ్ చేయకపోతే నువ్వు క్షమాపణ చెప్పాలి. నీ హయాంలో ఆ బిల్డింగ్ అనాథరైజ్డ్ ఫ్లోర్ బిల్డింగ్లు కట్టారు, 4 ఫ్లోర్లు. మరి నీకెంత ముడుపులు ఇచ్చారని అడుగుతున్నా. నీకు ఎవరు ఎంత ముడుపులు ఇచ్చారు, దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీ పైన ఉందని ఈ సందర్భంగా నీకు డిమాండ్ చేస్తా ఉన్నా. నువ్వు ఇమీడియట్ గా అనాథరైజ్ కన్స్ట్రక్షన్ అని నీ కంటికి కనబడుతున్నప్పుడు కూలగొట్టు. ఇది ఒకటే కాదు, రాజమండ్రిలో 100ల కొద్ది అనాథరైజ్ కన్స్ట్రక్షన్. ఇది ఒక పెద్ద వ్యాపారం. ఎమ్మెల్యేకి ఇదో పెద్ద చీకటి వ్యాపారం. ఊరు నిండా అనాథరైజ్ ఫ్లోర్లు కడతా ఉన్నారు. ఏం చేస్తా ఉన్నావు? మొత్తం నీ టీం అంతా తిరిగేస్తున్నారు. ఎక్కడైతే బిల్డింగ్ కట్టేస్తున్నారో అక్కడ ఫోన్ వెళ్ళిపోద్ది. ఇక్కడ అధికారులు ఒకవేళ వెళ్ళి మాట్లాడితే వెళ్ళి ఎమ్మెల్యే గారితో మాట్లాడుకోండి అని చెప్తా ఉన్నారు. ఇవి జరుగుతా ఉన్నది ఊర్లో. ఎంత దారుణాతి దారుణం. పేపర్ ఉందా? ఎంత దారుణాతి దారుణం. గౌతమి సూపర్ బజార్ బిల్డింగ్ ఓ పేపర్ తేలారమ్మా పైకి వెళ్ళి. ఫ్లోర్ బిల్డింగ్. ఈ బిల్డింగ్ 300 గజాల బిల్డింగ్ లో రోడ్డు మీదకి వచ్చి కట్టిన సందర్భం ఉంటే ఇంకేమనాలి ఈ మనుషుల్ని అని అడుగుతా ఉన్నా.